హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం నోటీస్ పీరియడ్ ప్రాబ్లమ్ టు గెట్ ఆపర్చునిటీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. జాబ్ సీకర్స్, జాబ్ సెర్చ్ చేసేవాళ్ళు, జాబ్స్కి అప్లై చేసేవాళ్ళు నోటీస్ పీరియడ్ వల్ల కూడా చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. మోస్ట్లీ రిక్రూటర్స్ ఇమీడియట్గా అండ్ విత్ ఇన్ 15 డేస్లో జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళు ఒకవేళ మీరు ప్రీవియస్గా వేరే కంపెనీలో వర్క్ చేసి ఉంటే మీకు హెచ్ఆర్ ఖచ్చితంగా నోటీస్ పీరియడ్ ఎంత ఉంది, ఎన్ని మంత్స్ ఉంది, ఎన్ని డేస్ ఉంది అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. సో ఎంఎన్సీ కంపెనీస్కి అయితే మ్యాక్సిమం 90 డేస్ అండ్ 60 డేస్ అనేది నోటీస్ పీరియడ్ ఉంటుంది. బట్ వేరే స్టార్టప్ కంపెనీస్ కానీ వేరే అదర్ కంపెనీస్కి మోస్ట్లీ నోటీస్ పీరియడ్ అనేది తక్కువనే ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. సో ఇఫ్ నోటీస్ పీరియడ్ అనేది 90 డేస్ 60 డేస్ ఉంటే మోస్ట్ ఆఫ్ ది రిక్రూటర్స్ 90% ఆఫ్ ప్రొఫైల్ని క్యాన్సిల్ చేస్తారు. అంటే చూస్ చేసుకోరు ఆ ప్రొఫైల్ని. 90 డేస్ 60 డేస్ నోటీస్ పీరియడ్ ఉంటే జస్ట్ 10% రిక్రూటర్స్ మాత్రమే లాంగ్ డ్యూరేషన్ నోటీస్ పీరియడ్ని సపోర్ట్ చేస్తారు, అంతే. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ అదే. ఫస్ట్, రీడర్ షుడ్ రియలైజ్ దట్ ఇఫ్ దే హ్యావ్ 90 డేస్ నోటీస్ పీరియడ్, దే షుడ్ అండర్స్టాండ్ 90% ఆఫ్ ద రిక్రూటర్స్ ఫ్రమ్ టెక్నాలజీ డొమైన్ won't prefer profiles with 90 days notice period. Only 10% of the recruiters prefer long duration notice period. ఓన్లీ 10% ఆఫ్ రిక్రూటర్స్ మాత్రమే ఈ 90 డేస్ నోటీస్ పీరియడ్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ రిక్రూటర్స్ 90 డేస్ 60 డేస్ నోటీస్ పీరియడ్ని కన్సిడర్ చెయ్యరు. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అని అంటే, in most of the cases it's a lesser duration, 30 days 45 days or immediate to 15 days. This is what 90% of the recruiters look for because they may have faced this disappointment in the past that a candidate. సో ఇక్కడ ఏమంటున్నామంటే, జస్ట్ 30 డేస్ 45 డేస్ అండ్ ఇమీడియట్గా వితిన్ 15 డేస్లో జాయిన్ అయ్యే వారికి, అలాంటి వారిని మాత్రమే రిక్రూటర్స్ ఈజీగా అంటే ఎర్లీగా హైర్ చేసుకుంటారు. సో అందుకే ఎప్పుడైనా నోటీస్ పీరియడ్ ఉన్నప్పుడు మీరు హెచ్ఆర్ని ఎలా కన్విన్స్ చేయాలో కూడా మీకు తెలిసి ఉండాలి. సో ఐదర్ మీ నోటీస్ పీరియడ్ డ్యూరేషన్ అనేది తక్కువ ఉండాలి, లైక్ 30 డేస్ 45 డేస్ 15 డేస్ ఉండాలి. ఒకవేళ మీ నోటీస్ పీరియడ్ అనేది 60 డేస్ 90 డేస్ ఉంటే అప్పుడు మీరు హెచ్ఆర్ని ఎలా కన్విన్స్ చేయాలో కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, లెర్న్ టు డెలివర్ కన్విన్సింగ్ లైన్. అంటే మీరు అప్పుడు ఏం చెప్పాలి అంటే, ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీలో నేను ప్రాజెక్ట్లో లేను, బెంచ్ పై ఉన్నాను, మేనేజర్కి నేను ఏం రిపోర్ట్ చేయలేదు. టు ఎన్ష్యూర్ మై గ్రోత్ ఐ నీడ్ టు గెట్ ఏ వర్క్, సో ఐఎమ్ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్ అని చెప్పాలి. సో మీరు అక్కడ నోటీస్ పీరియడ్ని హైడ్ చేసి లైక్ ఈ విధంగా మీరు గుడ్ వేలో ఆన్సర్ అనేది చెప్పినట్టయితే మిమ్మల్ని మీ ప్రొఫైల్ని చూస్ చేసే చాయిస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఏం చెప్పాలో, ఐఎమ్ కరెంట్లీ నాట్ ఇన్ any project, I am on bench, so I am not reporting to any manager right now. My previous project manager suggested that if I am not in any project, then if I resign I could request for early release because I am not entitled to any project currently, so I am a free resources to ensure my growth. I need to get a work, so I am looking for job change. సో మీరు ఇలా కూడా ఆన్సర్ని చెప్పొచ్చు హెచ్ఆర్కి. సో అప్పుడు మీ యొక్క ప్రొఫైల్ అనేది చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ నోటీస్ పీరియడ్ అనేది ఎంత ఉండాలి, లైక్ నోటీస్ పీరియడ్ ఎంత ఉంటే మిమ్మల్ని రిక్రూటర్స్ హైర్ చేసుకునే చాయిస్ ఉంటుంది, మీ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసే చాయిస్ ఉంటుంది. అండ్ నోటీస్ పీరియడ్ మోస్ట్లీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే హైర్ చేసుకుంటే ఇమీడియట్గా వితిన్ 15 డేస్లో జాయిన్ అయ్యే వాళ్ళని మాత్రమే చూస్ చేసుకుంటున్నారు. సో ఇది నోటీస్ పీరియడ్ గురించి. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.